శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2026 సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. 2026 సంవత్సరం జనవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని, 4వ శని, ప్రాణకంటకుడు, విపరీతమైన ఖర్చులు, అనవసరమైన గొడవలు, చేసే వృత్తి దగ్గర తగాదాలు, ఇంట్లో కుటుంబాల్లో తగాదాలు, చదువుకునే పిల్లలు సరిగ్గా చదవలేకపోవటం, నెమ్మది గాపీలు కొట్టడం, డీబార్ చేసే పరిస్థితులు రావటం, ఇట్లాంటి విపరీతమైన సమస్యలు ఈ రాశికి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు శని బాగాలేడు కాబట్టి శనికి 19,000 జపం చేయించుకొని నల్లనుములు దానం ఇవ్వటం అవసరం. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు ఇల్లాలు భార్య అందరూ కూడా మీకు కలిసి వస్తారు. మరి రాహు బాగున్నాడు, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. గురువు బాగున్నాడు, విద్యా ఉద్యోగం బాగుంది. ఇన్ని బాగుంటే కేతువు శని పూర్తిగా మిమ్మల్ని భ్రష్టు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉంటుందంటే మంచి చెప్పేవాడు తిట్టి చెప్తాడు, చెడు చెప్పేవాడు ఎంతో మంచిగా మీతో మాట్లాడుతూ మీకు ఎంతో మేలు చేస్తున్నట్లుగా ప్రవర్తించి నిన్ను నాశనం చేస్తాడు. నిన్ను నాశనం చేసేవాడి మాట రుచించినట్లుగా మంచి వాళ్ళ మాట రుచించదు ఈ నెలలో. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకుంటే మంచిది. ఇతరులతో మాత్రం ఎక్కువగా సఖ్యత పెట్టుకోవద్దు. ఇతరులు ఎవరైనా పలకరించినా అడిగిన దానికి సమాధానం చెప్పి నిలబడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకంటే నిన్ను పలకరించేవాళ్ళు నిన్ను నాశనం చేయడానికి పనికొచ్చేవాళ్ళని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రవర్తన చేయొద్దు, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. తర్వాత శని మీకు పట్టడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరి ఆ లక్షణాల నుంచి మీరు తప్పించుకుంటే మీకు ఎంతైనా మంచిది. దీనికి ముందుగా అసలు 2025 నుంచి 28 వరకు కూడా ఏ గ్రహస్థితులు కూడా బాగాలేవు. గ్రహస్థితులు బాగా లేనప్పుడు మనం ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జ్యోతిష్యం దేనికనే తెలుసుకోండి. ముందు నీ గ్రహస్థితి బాగుండకపోతే దానికి గ్రహాల యొక్క దోషాలు చెప్పి శాంతి చేయిస్తున్నాం, కానీ మీ బాధలు పోవట్లేదు. కారణం ఏంటి? మనం చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి గృహస్థు అంటే వివాహం చేసుకొని భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు గృహస్థులు. ఈ గృహస్థులు అనేటువంటి వాళ్ళు ధర్మ పద్ధతిలో ఉండాలి. మరి గృహిణి అంటే భార్య, గృహస్థు అంటే పురుషుడు. వీళ్ళిద్దరూ కూడా బండికి 2 చక్రాలలాగా ధర్మ పదంలో నడవాలి. వీళ్ళు అధర్మ పదంలో నడుస్తున్నారు. ఇప్పుడు ఏమిటా అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా జీవితాంతం కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి ప్రేమానుభవాలు కలిగి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని తప్పటం జరుగుతోంది. తప్పి కొంత వయసు వచ్చిన తర్వాత మరి పురుషుడు వేరే స్త్రీని మోహించి, ఆడమనిషి వేరే పురుషుడిని మోహించి పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రుల్ని కూడా అన్నం పెట్టక, ఇప్పుడు మొగుడు పెళ్ళం వెళ్ళిపోయినారు, చెరొకళ్ళం చేసుకున్నారు, కన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళ దగ్గర వదిలేశారు. పెద్దవాళ్ళు ఎంతకాలం పోషిస్తారు? వాళ్ళు గతించిపోయినారు. పిల్లలు అనాథలైపోయినారు. అనాథలైపోయి వాళ్ళు మరి ఆ పిల్లలు మరి ఎక్కడైనా సరే అనాథ శరణాలయాల్లో చేరుతున్నాడు. పిల్లల్ని కన్న తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని వదిలేసి మొదట వివాహాన్ని వదిలేసి రెండో వివాహం కాదు, అది వివాహం కింద లెక్క కానే కాదు. అటువంటి చేసుకున్నందువల్ల
మహాపాపం పెరిగి జనం దురాగతానికి వెళ్ళిపోతున్నారు. విదేశాల్లో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. మన దేశానికి కూడా ఆ గతి పట్టింది. ఇక రాను రాను ముందు ఆడవాళ్ళు అడ్డం తిరిగి కోర్టుకెక్కి విడాకులు ఇవ్వక మళ్ళీ పెళ్లి చేసుకొని ఇవ్వక ఇబ్బందులు పెట్టడం చేత ఇక పెళ్ళి వద్దు, వివాహం మానుకుందాం అని ఇతర దేశాల వ్యవస్థ మన అనాది వ్యవస్థని పోగొట్టుకొని నీచమైన వ్యవస్థకు వస్తున్నాం. కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం చెప్పేది మీ మంచి కోసం చెబుతున్నాను. రేపు పొద్దున రెండో వివాహత అయినటువంటి స్త్రీ మిమ్మల్ని చివరిదాకా మీతో ఉండదు. యవ్వనం అయిపోగానే దాని దారి అది చూసుకుంటుంది. పెద్దవాళ్ళు నిర్ణయం చేసిన వివాహం ప్రకారం జరిగినటువంటి వివాహం భార్యాభర్తలు కలిసి ఉంటారు చివరిదాకా. కాదు అందం చూసి మోహించి బయటపడిపోతే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతున్నారు. ఆ పాపం వల్ల జీవితం నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది తెలియచేయడం అవుతుంది. జనవరి నెల మార్గశిర మాసం, పుష్యమాసాలు వచ్చినాయి. ఈ మార్గశిర మాసమేమో విష్ణుమూర్తిని పూజించే రోజులు, పుష్యమాసం పితృదేవతలకి ప్రీతైన రోజులు. ఈ పుష్యమాసం వచ్చేప్పటికల్లా పంటలు పండి అందరికీ ఇళ్ళకి వస్తాయి. భగవంతుడు సంవత్సరం పూట పొడుగుతా మనం ఎంత కష్టపడ్డా రైతు అనేటువంటి వాడు అన్నదాత, అన్నం పెట్టేవాడు వాడే. ఆయనకు అన్నీ వస్తాయి. ఇవాళ మనం అందరం అన్నం తిని శుభ్రంగా సుఖంగా ఉండడానికి అవకాశం. తర్వాత పుష్యమాసం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని పూజించాల్సిన మాసం. ఈ ధనుర్మాసం అయిపోయి మకరంలో సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ ధనుర్మాసం తర్వాత ఉత్తరాయణం, మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వడి పుణ్యకాలం అంటారు. ఆ పుణ్యకాలంలో పితృదేవతలకు పిండ ప్రదానం, పితృదేవతలకు తర్పణం, వాళ్ళ పేరుతో వస్త్రదానాలు, అన్నదానాలు, గోదానం ఇట్లాంటివన్నీ చేస్తే దేవతలందరిలో కూడా మొట్టమొదట తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. గురువు మూడోవాడు, తల్లిదండ్రి 1, 2 మొదటివాడు, మూడోవాడు గురువు, నాలుగోవాడు దైవం. దేవుడి కంటే మొట్టమొదటి వాళ్ళు తల్లిదండ్రులు. మాకు బాగాలేదు, మేము ఆ పూజలు చేశాం, ఈ పూజలు చేశాం. బ్రాహ్మలు వైశ్యుల్లో మాత్రం ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ తిథి రోజు ఆ తద్దినం అనేది పెడుతున్నారు. మిగతా కులాల్లో కొంతమంది చేస్తున్నారు, అందరి చేతుల్లో. వాళ్ళు పోయిన తిథి రోజున ఆబ్జీకం, ప్రత్యాబ్జీకం అంటారు. 24 గంటలు మనకు ఒక్కరోజు ఎట్లాగో 365 రోజులు సంవత్సరం ఒక్కరోజు. మనం ఆ పండుగ రోజున కానీ వాళ్ళు పోయిన రోజున కానీ మహాలయ పక్షాలు కానీ వాళ్ళకి పిండ ప్రదానం చేసి నల్ల నువ్వులతో త్రయోదకాలు కనుక వదిలేటట్లయితే వాళ్ళు మిమ్మల్ని జీవిస్తారు, మీ జీవితాలు బాగుంటాయి. మరి తల్లిదండ్రుల దీవెన చాలా అవసరం. జీవితో వాక్యకరణం ప్రత్యబ్దం భూరి భోజనం గయాయాం పిండదానత్య తిరిభి పుత్రస్య పుత్రతః అని తల్లిదండ్రులు చెప్పినట్లుగా వింటాం. ప్రత్యబ్దం భూరి భోజనం, వాళ్ళు పోయిన తర్వాత, కర్మ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆ తిథి రోజున వాళ్ళని తలుచుకొని పిండ ప్రదానం చేసి చేతనంత వరకు భోజనాలు పెట్టడం. ప్రత్యబ్దం భూరి భోజనం గయాయాం పిండదానాత్య, గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. త్రిభి పుత్రస్య పుత్రతః, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవాలంటే ఇవి చేయాలి. ఇవి చేయకపోవటాన చాలా బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళు నరకంలో ఉంటారు. ఆ నరకంలో ఉండి వాళ్ళు బాధలు పడుతూ ఉంటే మనం సుఖంగా ఉండలేము. వాళ్ళు నరకం నుంచి మోక్షాన్ని పొందాలి అంటే మరి గో సంరక్షణ సంఘంలో గరుకురాయి అంటారు, అదన్నా వెయ్యాలి. ప్రతి సంవత్సరం ఆబ్జికం పెట్టాలి. అది తిథి తెలియనప్పుడు కనీసం సంక్రాంతి పండుగ రోజు వాళ్ళ పేరుతో ఏదైనా చేయాలి. అట్లా ఎవరైతే చేస్తారో అన్ని విధాలా బాగుంటారు. ధనుర్మాసంలో ఎవరైనా మరణిస్తే, మార్గశిర మాసంలో ఎవరైనా మరణిస్తే విష్ణు ద్వారాలు తెరిచి ఉంటాయిట, మోక్షం కలుగుతుందిట. మరి అటువంటి మోక్షం కలిగేటువంటి మార్గశిర మాసం
మనిషికి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి 12 నెలల్లో 9వ నెల మార్గశిర మాసం. ఈ 9 సంఖ్య చాలా విశేషమైంది. మనిషికి నవరంధ్రాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి. 9 సంఖ్య చాలా విశేషమైంది. ఆ 9 సంఖ్య ఎట్లా ఉంటుందంటే 9 2 18 వచ్చింది, 8 1 9, 9 3 27 వచ్చింది, 27 2 7 9. ఇట్లా ఈ 9 విశేషమైంది. మార్గశిర మాసం పుష్యమాసం. మనం ఎన్ని పాపాలన్నా పోగొట్టుకుంటానికి అవకాశమైన మాసం. ఈ మాసంలో మీరు చెప్పింది చేయండి, అన్ని విధాలా బాగుంటాం. స్వస్తి.